ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నరు మీ గురించి వాళ్ళ జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉంది అంటే మీరేనే అనుకున్నారు. అది మీ పరిచయమే అనుకున్నారు. కానీ మరి ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారు? సో వాళ్ళ లైఫ్లో ఏదైనా హ్యాపీనెస్ కానీ, వాళ్ళ లైఫ్లో ఏదైనా అదృష్టం అనేది కానీ, వాళ్ళ లైఫ్లో హ్యాపీ డేస్ కానీ మీతోనే అనుకున్న మీ పార్ట్నరు మరి ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారు? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ అండ్ ఆర్ఆర్ స్కానింగ్కి సంబంధించిన కానీ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కే పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ అనేది జాబ్ పరంగా, ఫైనాన్షియల్గా అండ్ హెల్త్ పరంగా ఈ 3 టాపిక్స్లో ఎవరికైనా ఫ్రీ రీడింగ్ తెప్పించుకోవాలనుకుంటే ఎనీ ఒక క్వశ్చన్ మాత్రమే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ రీడింగ్ చెప్పబడుతుంది. కాల్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ చెప్పకూడదు. సో తప్పకుండా కాల్ చేయకండి, మెసేజ్ మాత్రమే చేయండి. అండ్ పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నా దగ్గరికి రీడింగ్ చెప్పించుకోవడానికి రండి. అంటే కొంచెం రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలమని అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. కాల్స్ చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు అయితే మాట్లాడకండి, నాకు నచ్చదు. నాతో మాట్లాడే విధానాన్ని బట్టే నేను మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఆర్ మీ పార్ట్నరు వాళ్ళ లైఫ్లో మీరు ఒక అనుకోని అదృష్టంగా భావించారు. మీ పరిచయం ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది ఉంది. మీరు వాళ్ళ లైఫ్లో రావడానికి ఒక లక్ వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు, కానీ ఇప్పుడు దూరంగా ఉన్నారు. దానికి రీజన్ ఏంటి? దీని అన్నిటికీ సంబంధించిన సమాధానాలనే తెలుసుకుందాము. ముందుగా షఫ్లింగ్ చేసేటప్పుడు మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని షఫ్లింగ్ చేసేటప్పుడు మీ నేమ్ అని మీ పార్ట్నర్ నేము అనేది తలుచుకోండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో పాటు, అలాగే మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే కనుక మీ నేమ్ అండ్ ఇంటి పేర్లతో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్స్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ కూడా తీయడం లేదు నేను ఇక్కడ. మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక 60 to 70% అనేవి మీ లైఫ్లో జరిగినవి ఈ రీడింగ్లో కనెక్ట్ అయితే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో అప్పుడు మీరు క్లైమ్ చేసుకోవచ్చు. ఇది ఒక జనరల్ రీడింగ్స్ కాబట్టి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వని వాళ్ళకి కనెక్ట్ అవ్వనట్టు. సో మళ్ళీ చాలామంది కామెంట్లో పెడుతున్నారు నా అలా లేరు ఇలా లేరు అని. నేను ఎవ్వరి పర్సనల్ రీడింగ్స్ తీయడం లేదండి, ఒక జనరల్ రీడింగ్. ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళకి ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి కాబట్టి క్లైమ్ చేసుకోండి. సో చూద్దాం. మీ పార్ట్నరు, మీరే తన అదృష్టంగా భావించిన మీ పార్ట్నరు మీ పరిచయం వాళ్ళకు ఒక కొత్త లోకాన్ని అండ్ కొత్త హ్యాపీనెస్ చూపించిన, కొత్త అదృష్టాన్ని చూపించిన మీ పార్ట్నర్ ఇప్పుడు మీకు దూరంగా ఉంటున్నారు. రీజన్ ఏంటి? ఫైనల్ డెస్టినేషన్, క్రాస్ రోడ్స్, మిస్ట్రస్ట్, రిగ్రెట్, సెర్చ్, కన్ఫ్యూజన్, విష్, క్వశ్చన్, డీప్లీ హర్ట్, రీయూనియన్, సోల్ కనెక్షన్,
కన్ఫ్యూజన్, కన్ఫ్యూషన్ అక్కడ, ఇక్కడ కన్ఫ్యూజన్. టర్నింగ్ పాయింట్, ప్రెజెన్స్, రిజువెంటేషన్, రిజువనేషన్. సో చూద్దాము, మీ పార్ట్నరు మీరే తన అదృష్టంగా, మీ పరిచయం వాళ్ళకు ఒక లక్గా భావించిన మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎందుకు దూరంగా ఉన్నారు? సో మీ పార్ట్నరు ఇప్పుడు ప్రజెంట్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, మీ విషయంలో చాలా తప్పు చేశారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. ఒకప్పుడు మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మీ ఆలోచనలే మీకు మెసేజ్ చేయడము, మీ ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోయిన మీ పార్ట్నరు అప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా అనిపించేదంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మీ ఆలోచనలు, మీ డ్రీమ్స్లోంచి బయటలోనే ఉండేవాళ్ళు. అంటే ఎక్కడికైనా వెళ్తున్నా మీకు జాగ్రత్తలు చెప్పడము, అండ్ ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడము, ప్రతిదీ చెప్పడము, అండ్ ఇలా ఉండేది. అండ్ వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు డేనే స్టార్ట్ అయ్యేది మీ స్మైల్తోనే. మీతో ఒకసారి మాట్లాడి, ఒకసారి మెసేజ్ చేసి, అండ్ ఒకసారి మీ ఫొటోస్ పంపించమనడము. మీ స్మైల్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. అలా ఉన్న మీ పార్ట్నరు దూరంగా ఉన్నారు. అండ్ ఆ దూరం కూడా చాలా హర్టింగ్ గాను, చాలా పెయిన్ఫుల్ గాను ఉందన్నమాట. మీకు మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని వద్దనుకుని చాలా రాంగ్ వర్డ్స్ వాడి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు మీ పార్ట్నరు. సో ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. అలాంటి వాళ్ళు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ ఇద్దరి మధ్య ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్లో ఎలా ఉందంటే చిలకా గోరింకల్లాగా ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ, ప్రతి షేర్ చేసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ, అండ్ ప్రతిదీ షేర్ చేసుకుంటూ, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ, ఒకరికొకరు చాలా ఇష్టంగా ఉన్న మీరు ఒకనొక సిచ్యువేషన్ వచ్చేసరికి ఎలా అయిపోయిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రిలేషన్ ఇలా ఎండ్ అయిపోయి బ్రేకప్ అయిపోతుంది అన్న విషయంలో, మీకు దూరంగా ఉంటుందన్న మీ పార్ట్నర్ ఉంటారన్నది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. టర్నింగ్ పాయింట్ వచ్చేసి అదే, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ పార్ట్నర్ బిహేవ్ చేయడము, వాళ్ళు మిమ్మల్ని వదిలేయడము, ఇట్లా జరిగింది. కానీ మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్. ఎందుకంటే నో ఎక్స్పెక్టేషన్, ప్యూర్లీ లవ్స్ యూ. కానీ మీ పార్ట్నరు మీది నార్మల్ కనెక్షన్ అయితే కాదు, అదేంటి మీ పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ వల్ల వచ్చిన కనెక్షన్ అయితే కాదు. ఓన్లీ సోల్మేట్ కనెక్షన్. సోల్మేట్ కనెక్షన్ వల్లనే మీరు ఇక్కడ ఎంతైతే బాధపడుతున్నారో మీ పార్ట్నర్ కూడా వాళ్ళ వర్డ్స్కి మీ గురించి అంతే బాధపడుతున్నారు. మీ గురించి బాధపడమే కాకుండా మీరు కావాలని కూడా కోరుకుంటున్నారు. ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కూడా. అలాగే వాళ్ళు వెతుకుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మిమ్మల్ని మళ్ళీ కలవాలి, మీతో మళ్ళీ మాట్లాడాలి, ఎలా ట్రై చేద్దాము అంటే వాళ్ళంతటి వాళ్ళు రావాలంటే కొంచెం వాళ్ళ తప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మీరు తక్కువగా చూస్తారో, చులకనగా చూస్తారో అన్న విధంగా ఉన్నారు వాళ్ళు. ట్రైంగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు, సోషల్ మీడియాల ద్వారా కానివ్వండి, అండ్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకపోయినా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ మీ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. మీరు ఇప్పటివరకు ఆన్లైన్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఎవరొకళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఒకవేళ అవన్నీ కాకుండా ఒకవేళ మా ఇద్దరి మధ్య ఎవరు కాంటాక్ట్లో లేరు అని అనుకుంటే కనుక వాళ్ళు సోషల్ మీడియాలో కూడా చెక్ చేసుకుంటున్నారు. మీ ఆన్లైన్ స్టేటస్ ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేస్తున్నారు వాళ్ళు. ఏదో ఒక సోర్స్ మీ గురించిన ఆలోచనలు పోకపోవడం వల్ల అట్లీస్ట్ మీ డీపీ అయినా చూద్దాము, లేకపోతే అట్లీస్ట్ మీరు ఏం చేస్తున్నారో చూద్దాము, లేకపోతే మీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ లాంటివి, ఫొటోస్ లాంటివి ఇవన్నీ మెమరీ చేసుకుంటున్నారు. కన్ఫ్యూజన్, ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. అండ్ మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే
మీరు ఎవరితోనో మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. అది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. ఈవెన్ మీ పేరెంట్స్‌తో మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినా కూడా వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చినాకే మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలన్న ఫీలింగ్ వాళ్ళకి. అండ్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు కూడా అలానే ఇస్తారు ఇంపార్టెన్స్ అనేది. కానీ వాళ్ళకంత జెలసీ అన్నమాట. ఎందుకంటే మీరు ఆల్వేస్ మీ ఇంటెన్షన్ ఎప్పుడూ కూడా వాళ్ళ మీదే ఉండాలి. మీ ఫోకస్ కానీ, మీ ఐడియాస్ అన్నీ గూడా ప్రతి నిమిషం కూడా వాళ్ళ గురించే ఆలోచించాలి. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, మీ పేరెంట్స్ గురించి ఎక్కడ వాళ్ళకివ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు వాళ్ళకిస్తారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకుంటది. అంత జెలసీ అనమాట. దాంట్లో ఆ జెలసీలో నుండే కోపం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. అంత ఇష్టం మీరంటే అందుకనే. మిస్‌ట్రస్ట్, కన్‌ఫ్యూజన్, మిస్‌ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. అండ్ మీ పార్ట్నర్‌కి వాళ్ళకున్న జెలసీ వలన ఏందంటే ఎప్పుడు మిమ్మల్ని డౌట్ పడుతూ ఉండేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళినా, ఏమైనా చేసినా వాళ్ళకి చెప్పలేదని, వాళ్ళకి చెప్పకుండా వెళ్తున్నారని, ఎందుకు చెప్పి వెళ్ళరని చెప్పి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు చెప్పొచ్చు కదా అని, లేకపోతే నేనే వస్తాను కదా అని చెప్పి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంటూ ఉంటారంటే మీన్స్ దాని అర్థం ఏందంటే వాళ్ళకి నిజంగానే రియల్‌గా మీ మీద అనుమానం ఉంది కానీ కాదు. మీ మీద ఉన్న ప్రేమతోనే వాళ్ళు అట్లా అంటూ ఉంటారు. ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తారో, ఎక్కడ మీరు లేనిపోని ప్రాబ్లమ్స్‌లో క్రియేట్ అవుతారో, లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారేమో. ఒకవేళ చాలామంది ఎట్లున్నారంటే అమాయకంగా ఉన్నారంటే మీరు అమాయకంగా ఉంటారు కాబట్టి ఎక్కడ మిమ్మల్ని మీ వీక్‌నెస్‌ని ఎవరైనా అడ్డం పెట్టుకొని మిమ్మల్ని హర్ట్ చేస్తారేమో, మిమ్మల్ని ఎక్కడైనా ప్రాబ్లమ్స్‌లో ఇరికిస్తారేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎప్పుడూ కూడా మీ గురించి ఎక్కువగా తెలుసుకోవడము, అడగడము ఇవన్నీ జరుగుతా ఉంటాయి. కానీ అదేందంటే కొంచెం రూడ్‌గా ఉండడం వల్ల మీకేమనిపిస్తదంటే వాళ్ళకి డౌట్ పడుతున్నారు, అనుమానం ఎక్కువుందన్న ఫీలింగ్ మీకుంటది తప్ప అక్కడ మీనింగ్ అయితే కాదది. క్రాస్ రోడ్, యూ హ్యావ్ టు చూజ్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. అండ్ మీ పార్ట్నర్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇటు మీరా, లేకపోతే మీ పార్ట్నర్ మీరా, లేకపోతే వాళ్ళ కెరియరా అన్న దీంట్లో కూడా ఉన్నారు. అండ్ కొంతమంది ఏంటంటే మీరా లేకపోతే మీ థర్డ్ పార్టీనా అన్న దీంట్లో కూడా ఉన్నారనమాట. చూజ్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. ఇటు మీకు సంబంధించిన ఆలోచనలు పోవడం లేదు, అటు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో అయిపోయింది. మీ దగ్గరికి వద్దామంటే మళ్ళీ మీరు ఎక్కడ వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తారేమో, వాళ్ళని తిడతారేమో, లేకపోతే మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సో అందుకని వాళ్ళు మీ దగ్గర రావాలన్నా కూడా ఆలోచించుకుంటున్నారు. అందుకే కన్ఫ్యూజన్, ఐ ఆమ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. వాళ్ళు వస్తే ఒకవేళ మీరు తిడతారేమో, ఒకవేళ రాకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లో వేరే వాళ్ళు వస్తారేమో అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మిమ్మల్ని అంత ఇష్టపడ్డారు, అంతే డీప్గా లవ్ చేశారు కాబట్టి. కాకపోతే వాళ్ళు చాలా రకాలుగా మేము బాధ పెట్టారు. వాళ్ళ ప్రేమ కూడా ఎట్లయిందంటే ప్రేమ కూడా అవసరానికి మించి ఇస్తే అది ఎదుటి వాళ్ళకి హర్టింగ్ గానే ఉంటుంది. అది జలసీగా మారుతుంది, యాంగర్గా మారుతుంది. ప్రేమతోనే వాళ్ళు అంటారు కానీ ఎదుటి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే అదే విషయము ఒక విషయాన్ని కోపంతో చెప్పేదానికన్నా ప్రేమతో చెప్పితే ఇంకా తొందరగా కనెక్ట్ అవుతుంది. కానీ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రతిదీ కూడా ప్రేమని కూడా కోపంగా హర్టింగ్ గా చెప్పడం వల్లనే మీరు చాలా రకాలుగా బాధపడ్డారు. డీప్లీ హర్ట్, యు నాట్ ఓన్లీ బ్రోకెన్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీరు వాళ్ళని ఎంత నమ్మారంటే మిమ్మల్ని కూడా మీకన్నా కూడా వాళ్ళని ఎక్కువగా నమ్మారు. వాళ్ళంటే మీకు కూడా అంతే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడకపోతే ఉండలేరు, వాళ్ళు దూరంగా ఉంటే తట్టుకోలేరు. ఇలాంటి మీకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ డౌట్స్తో, వాళ్ళ మాటలతో మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. అండ్ మీ నమ్మకాన్ని కాకుండా మిమ్మల్ని కూడా వాళ్ళు మోసం చేశారు అన్న ఫీలింగ్ మీకు ఉంది. క్వశ్చన్, ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. అండ్ మీరు ఎప్పుడు కూడా తనని ఒకవేళ మళ్ళీ రీయూనియన్ అయితే ఇది అడగాలని అనుకుంటా ఉంటారు. మేబీ కొంతమందిలో ఏంటంటే సడన్ చేంజెస్ వలన
బ్రేకప్ అయిపోవడం జరిగింది. సో మీకు ఆ ఛాన్స్ కూడా, అడిగే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని బ్రేకప్ చేసేశారు. సో మీరు వాళ్ళని మీ మీరంటే నాకు అంత ఇష్టం అన్నప్పుడు, అంత ఇష్టము మరి నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు, నన్ను ఎందుకు హర్ట్ చేస్తున్నావు అని మీకు అడగాలన్న ఉద్దేశం అయితే ఉంది. ఫస్ట్ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ రావాలి వచ్చినా కూడా ముందు అడిగేది వాళ్ళని గట్టిగా తిట్టేయాలి, గట్టిగా అరిచేయాలి. మీ ఫ్రస్ట్రేషను, మీ కోపము, మీ ప్రేమ, బాధ అన్నీ బయటకు తెచ్చేసుకున్నాకే వాళ్ళతో మీతో హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశం అయితే మీకు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పెయిన్ మీకు అలా ఉంది కాబట్టి. Reunion and presence. No matter how much we fight, you stay on my mind. మనం ఎంత కొట్టుకున్నా ఒకప్పుడు ఎట్లా చెప్పుకున్నారంటే మీ ఇద్దరు, మనం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ మన ఇద్దరం విడిపోవద్దు, తిట్టుకుంటే ఒక 1 డే 2 డేస్ మాట్లాడకుండా ఉన్నా అలిగినా కూడా అసలు మన ఇద్దరం ఒకరి అంటే ఒకరు మాట్లాడుకోకుండా ఉండదు, తిట్టుకున్నా పర్లేదు అన్న విధంగా ఉంది. మీరు బ్రేకప్ చెప్పేశారంటే రీజన్ ప్రజెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకు, కానీ బ్రేకప్ చెప్పేసినా కూడా ఆలోచనలు అనేవి ఎక్కడికి వెళ్తాయి, మెమరీస్ అనేవి ఎక్కడికి వెళ్తాయి. ఆలోచనలో నుంచి మీ మైండ్లో వాళ్ళు పాతుకుపోయారు, వాళ్ళ మైండ్లో కూడా మీరు పాతుకుపోయారు. ఆ మనసులో పాతుకుపోయినప్పుడు మీరు ఏం చేసినా వాళ్ళకి మైండ్లో నుంచి వెళ్ళరు. అది మిమ్మల్ని హర్ట్ చేసినా కూడా, వాళ్ళు బాధ పెట్టినా కూడా వాళ్ళే కావాలని కోరుకుంటున్నారు మీరు. రీయూనియన్, ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని, ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఎంతైతే వాళ్ళని మిస్ అవుతున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే మిస్ అవుతున్నారు కాబట్టి. ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. వాళ్ళకి అనుకోని అదృష్టం ఏదైనా ఉంది అంటే అది మీరే. మీరు వచ్చినాకే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది. వాళ్ళ లైఫ్లో హ్యాపీయెస్ట్ డేస్ ఏవైనా ఉన్నాయి అంటే మీతో గడిపిన డేస్ అని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. యు ఆర్ ఓన్లీ మైన్, బీ ఇన్ యువర్ లిమిట్స్. వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ మీద ఉన్న ఇంటెన్షన్ మీరు వేరే వాళ్ళ మీద చూపిస్తారేమో, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఎక్కడ ఇచ్చేస్తారేమో, వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేస్తారు, మీ పేరెంట్స్కి ఇచ్చేస్తారేమో, మీ ఫ్రెండ్స్కి ఇచ్చేస్తారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంది. వాళ్ళకి ఏంటంటే మీ కొంచెం అవేర్నెస్ కూడా వాళ్ళు తట్టుకోలేరు. సో ఎప్పుడు కూడా నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం, నాతోనే మాట్లాడాలి అన్న విధంగా ఉంటారు. ఐ మీన్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో అలాంటి మెంటాలిటీ ఉంది మీ పార్ట్నర్కి. దెర్ ఈజ్ ఇన్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. సో మీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్న వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే, మీరు వాళ్ళ లైఫ్లో వచ్చినాక మీలాంటి వాళ్ళ లైఫ్లో ముందు కానీ తర్వాత కానీ మళ్ళీ ఎవరు రాలేదు, మీరు మాత్రమే. మీతో మాట్లాడినంత మాత్రాన మీరు వాళ్ళ మనసులోంచి వెళ్ళిపోయారని కాదు, వేరే వాళ్ళ మనసులోకి వచ్చారని కాదు. ఎప్పటికీ ముందు కానీ తర్వాత కానీ ఎప్పటికీ కూడా మీరు మాత్రమే వాళ్ళ మనసులో పర్మనెంట్గా ఉండిపోయారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అనేది. సో దీనివల్ల వాళ్ళు ముందు పాస్ట్లో జరిగిన వాళ్ళ కోపం, డౌట్, రిగ్రెషన్ వల్ల ప్రజెంట్ అయితే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చూద్దాం మరి వస్తారా రారా అనేది కూడా మనం చూద్దాము. Six of Cups, 5 of Cups, Nine of Cups, Queen of Pentacles, Nine of Wands, Knight of Pentacles, Two of Swords, Eight of Wands,
Temperance, Queen of Wands, the Fool, Knight of Wands, the Judgment, Ten of Pentacles. సో మీ పార్ట్నరు ప్రెజెంట్ రావాలన్న ఉద్దేశం ఉంది వాళ్ళకి. తప్పకుండా మళ్ళీ తిరిగి కూడా వస్తారు. మీ విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళు చేసిన తప్పును తెలుసుకున్నారు, మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు వాళ్ళు బాధపడుతున్నారు. ఆల్రెడీ అక్కడ కూడా వచ్చింది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని. వాళ్ళు కంపల్సరీ రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది. కానీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే కన్ఫ్యూజన్ వస్తే మీరు ఎలా మాట్లాడతారు, వస్తే ఒకవేళ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఒక రాకపోతే మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. రావాలా వద్దా, వస్తే ఏమవుతుంది, రాకపోతే ఏమవుతుంది, వచ్చినా మీరు తిడతారేమో, రాకపోయినా మళ్ళీ ఎవరికైనా కనెక్ట్ అయిపోతారేమో, ఇలాంటి ఫీలింగ్లో ఉన్నారు. జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే పాస్ట్లో జరిగిన విషయాల గురించి ఆలోచించుకుని వాళ్ళ ఎంతైతే ఉందనేది వాళ్ళు తెలుసుకున్నారు. మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళడం వల్ల వాళ్ళ లక్ కూడా అలానే మారిపోయింది. మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళ లక్ ఎంత మంచిగా ఉందో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు అంతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, అనవసరమైన గొడవల్లోకి వెళ్ళడము, లేనిపోయిన ప్రాబ్లమ్స్ రావడము, ఇలా ఏదో ఒకటి జరుగుతానే ఉన్నాయి. తెలిసి చేసిన తప్పులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా గొడవలతో, ప్రతి ఒక్కళ్ళతో కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి మీ పార్ట్నర్కి ప్రతి ఒక్కళ్ళ దగ్గర, ఈవెన్ ఫ్రెండ్స్ దగ్గర కూడా లేనిపోయిన గొడవలు అనేవి స్టార్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకనొక స్టేజ్ వచ్చేసరికి అసలు ఏంటి ఈ జీవితము, ఏంటి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకళ్ళతో గొడవలు అవుతానే ఉన్నాయి ఏంటి అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. జరిగిపోయిన విషయంలో వాళ్ళు జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా బాధపడుతున్నారు. ఎందుకు నా లైఫే ఎందుకు ఇలా అవుతుంది, ప్రతి విషయంలో నాకు నెగిటివ్నే ఎందుకు వస్తున్నాయి, పాజిటివ్ ఎందుకు రావట్లేదు అన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం ఉంది. అండ్ మీతో ప్రతిదీ షేర్ చేసుకోవాలి, షేర్ చేసుకుని, ఎందుకంటే మీరు వాళ్ళని ఒక పార్ట్నర్ గానే కాకుండా ఒక మంచి ఫ్రెండ్ గా, అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా ఎక్కువ రోజుల నుంచి ఉంది. అంటే మోర్ దాన్ 3 years 4 years రిలేషన్ కూడా ఉంది చాలా మందికి. సో మీ గురించి వాళ్ళకి అంత బాగా తెలుసు, వాళ్ళ గురించి మీకు అంతకన్నా ఎక్కువ బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారనేది మీకు తెలుసు, ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా మీకు తెలుసు. దాన్ని బట్టి మీరు ఎక్కువగా వాళ్ళకి అడ్జస్ట్ చేసుకుంటానే వచ్చారు. మీ లైఫ్లో వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా ఎప్పుడు కూడా కొంచెం వాళ్ళ కోపం ఎక్కువ ఉందని చెప్పి కొంచెం కూల్గా ఉండడము, ఎప్పుడైనా రాంగ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు తప్ప తొందరపడి మీరు మాట్లాడకపోవడం, ఇలాంటివన్నీ చేశారు. కానీ వాళ్ళ వర్డ్స్ అనేవి, వాళ్ళ కోపం అనేది ఒక్కొక్క టైంలో ఎట్లా అయ్యేదంటే వాళ్ళకి వాళ్ళ కంట్రోల్లో లేని లేని విధంగా ఉండేవాళ్ళు. దానివల్ల రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, మిమ్మల్ని హర్ట్ చేయడము, దీనివల్ల మీరు చాలాసార్లు 1 or 2 times కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ అవి పడి విసుగొచ్చేసి వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయినాక మీకు విసుగొచ్చేసింది. ఎందుకు ఇలాంటి వాళ్ళు, అసలు వీళ్ళు నాకు కరెక్టేనా అన్న ఫీలింగ్ మీకు వచ్చింది. అలా అని చెప్పి వాళ్ళ మెమరీస్ అటు వెళ్ళిపోతాయా అంటే వెళ్ళవు. ఇటు ఏంట్రా దేవుడా ఎందుకు వచ్చారు నా లైఫ్లోకి వీళ్ళు, అటు బయటకి వెళ్ళట్లేదు, అటు లోపలికి రావట్లేదు అన్న విధంగా మీ పరిస్థితి ఏర్పడింది. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తప్పకుండా వాళ్ళు రావాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది. తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మళ్ళీ మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వడము, వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ వాల్యూ అనేది తెలుస్తుంది వాళ్ళకి, స్లోగా మీ వాల్యూ తెలుస్తుంది. ఎందుకంటే అందరు ఉన్నప్పుడు ఎవరి వాల్యూ తెలియదు. ఎవరు లేనప్పుడు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంత మంచిగా ఉన్నప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తామా, ఎవరు వెళ్ళాం కదా. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడే కదా నాకు అది దేవుడా, ఇది సాల్వ్ చేయ దేవుడా అనుకుంటా మనం వెళ్తాము. అలానే దేవుడి దగ్గరికి అయితే ఎలా వెళ్తామో అలాగే ఇప్పుడు పార్ట్నర్ కూడా అలాంటి స్టేజ్ లోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు తన పొజిషన్ బాగాలేదు, జరిగిపోయిన వాటిలో తన తప్పు చాలా ఉందని దానివల్లే తన లైఫ్ ఇలా టర్న్ అయిందని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దానివల్లే తను ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఎలా రియలైజ్ అయ్యారంటే
నేను చేసిన తప్పుల వల్లే ఈరోజు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, మిమ్మల్ని మీ కన్నీళ్ళింటికి కారణం నేను అయ్యాను కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది అన్న ఫీలింగ్ వాళ్ళకు వచ్చింది. సో తొందరగా మీ దగ్గరికి రావాలి. ఒకవేళ మీరు కాకపోతే ఏంటంటే రావడానికి ఒకటే ఆలోచిస్తున్నారు, వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, మీ తప్పులు అంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ ఎత్తి చూపిస్తారేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారు. కానీ మీరు వాళ్ళ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినాక వాళ్ళ లైఫ్ అనేది చాలా అధ్వానంగా మారింది అనమాట. ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోయింది. అటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము, జాబ్ లాస్ అవ్వడము, బిజినెస్ లాస్ అవ్వడము, అన్ని రకాలుగా లాస్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ రావడము, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ రావడము, చేతిలో రూపాయలు లేకపోవడము, ఎవరిని అడగాలో తెలీదు, ఎవరేం చేస్తారో తెలీదు, ఎవరిని అడిగితే ఎక్కడ గొడవలు అవుతాయో అని చెప్పి సైలెంట్ గా ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోటకి వెళ్ళినా వీళ్ళ అగ్రెసివ్నెస్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా గొడవలే. అంటే ప్రజెంట్ వాళ్ళకి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి, పూర్ సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి ఎవరు కదిలించిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓకే నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వీళ్ళని అంటున్నారు అన్న ఫీలింగ్ ఉన్న మెంటాలిటీ వీళ్ళది. సో అలా ఫీల్ అయ్యే వీళ్ళు ఏంటంటే మీరు దూరంగా అవడానికి కూడా రీజన్ ఒకటి అదే, అది కూడా ఒక రీజను. ఎందుకంటే మీరు తను చెప్పే మంచి కూడా తనకి ఎట్లా అనిపిస్తుంది అంటే నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నాకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నన్ను తక్కువ చేసి చూస్తున్నారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. కానీ అక్కడ మీ ఇంటెన్షన్ వేరే ఉంది. మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని మంచిగా చూసుకోవాలని అనుకున్నారు. ఈవెన్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో మీరు 100% అనేది మీ సైడ్ నుంచి హెల్ప్ చేయడానికే ట్రై చేస్తారు. ఆ హెల్ప్ అనేది వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి తెలుసు మీ దగ్గర నుండి హెల్ప్ తీసుకున్నారు, మీ వాల్యూ కూడా తెలుసు. కానీ ఒకనొక టైం వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి అగ్రెసివ్నెస్ కి వాళ్ళు తట్టుకోలేక ఏదో ఒకటి వాగడము, ఏదో ఒకటి అనేయడము, దానివల్ల తర్వాత రియలైజ్ అయ్యే టయానికి ఏం ఉండదన్నమాట. అక్కడ బ్రేకప్ అయిపోవడము, అన్ని జరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో తప్పకుండా మళ్ళీ మ్యాక్సిమం మెంబర్స్ లో 5 to 6 months లోపు తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అవుతుంది. అంటే ఒకేసారి వచ్చేసారు కదా అని చెప్పి మళ్ళీ వస్తారు మీ దగ్గర లైఫ్ లోకి. అండ్ మా బ్లాక్ చేసిన వాళ్ళు బ్లాక్ లోనే తీస్తారు, అండ్ మెసేజ్ చేసేవాళ్ళు మెసేజ్ చేస్తారు, కాల్ చేసేవాళ్ళు కాల్ చేస్తారు. కానీ ముందున్నంత ప్రేమ ఉంటుందా అంటే అంతేముండదు. కాకపోతే కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటది అనమాట. అది మీ చేతుల్లోనే ఉంటది. వచ్చారు కదా అని పాస్ట్ లో అన్ని తవ్వుకుంటా ఉండి నువ్వు అది చేసావు, ఇప్పుడు ఇది చేసావు, ఇప్పుడు అట్లా దాన్ని తిట్టావు, ఇట్లా నన్ను తిట్టావు అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారనుకోండి, వచ్చినా వాళ్ళ ఉపయోగం ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ అగ్రెసివ్నెస్ ఉంటది, బై బర్త్ ఉంది వాళ్ళకి. సో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు, కొంచెం తగ్గి వచ్చారు అంటే అక్కడ తగ్గి వచ్చిన దానికి మీరు వాల్యూ ఉంచుకోండి. మీరు కూడా ఊరికనే వాళ్ళు వాదిస్తున్నారని చెప్పి మీరు వాదిస్తున్నారని వాళ్ళు వాదించడం, వాళ్ళని మీరు పాయింట్అవుట్ చేయడం, మిమ్మల్ని వారు పాయింట్అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈ బంధం ఏంటంటే బ్రేకప్కే వెళ్తే తప్ప మళ్ళీ రీయూనియన్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. రీయూనియన్ అయినా కూడా దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక గ్రేట్నెస్. ఇప్పుడు మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్స్ నీకు ఇచ్చాడు దేవుడు. ఇచ్చినప్పుడు ఇప్పుడు మన ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఎందుకు మన ఇద్దరం విడిపోయామని చెప్పి ఒక్కసారి మెమరైజ్ చేసుకోండి ఇద్దరు. పాస్ట్ లో జరిగిన వాటి గురించి కాదు, అసలు ఇద్దరు విడిపోవడానికి రీజన్ ఏంది. ఓకే మళ్ళీ ఇలా విడిపోకుండా ఉండాలంటే మన ఇద్దరం ఏ తప్పులైతే జరిగినాయో పాస్ట్ లో అవన్నీ జరగకుండా చూసుకోవాలి. ఓకే నేను ఏదైనా తప్పు చేశానా, నేను వెంటనే సారీ చెప్పేస్తాను. నువ్వేం తప్పు చేసావు, నువ్వు సారీ చెప్పేసి వెంటనే అయిపోతుంది, అక్కడితో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ అలిగేవా ఒక 1 hour 2 hour అంతే, తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేసేయాలని బతిలాడినప్పుడు బతిలాడించుకొని బతిలాడుతున్నావు కదా అని చెప్పి రోజంతా 2 రోజులు బ్లాక్ లో చేసేసి బ్లాక్ లో చూడకుండా బ్యాక్ సైడ్ నుంచి ఏం చేస్తుందని చూడడము, స్పై చేసుకోవడం, ఈ అనవసరము టైం వేస్ట్ పడలేదు తప్ప. టైం అనేది చాలా వాల్యుబుల్. అది గుడ్ టైం అయినా బ్యాడ్ టైం అయినా కూడా, గుడ్ టైం అనేది చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది, కానీ బ్యాడ్ టైము గడవదు. ఇప్పుడు మనము మనకి ఇష్టమైన వాళ్ళతో ఉన్నాం అనుకోండి, మనకు ఒక సపోజ్ వాళ్ళతో ఒక 2 hours టైం స్పెండ్ చేసే టైం వచ్చింది, కానీ అది 2 minutes లాగా అయిపోతుంది. అదే మన దగ్గర ఎవ్వరు లేరు, ఒంటరిగా కూర్చున్నాం, బాధపడుతూ ఉన్నాము, ఆ టైంలో ఒక 1 hour లో మన దగ్గర ఎవరైనా ఫ్రెండ్ కానీ మనం ఎక్కడికన్నా వెళ్ళాలని అనుకుంటున్నాము. సో ఆ 1 hour కూడా మనకి ఏంటంటే 1 day లాగా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే అది ఇష్టం కాబట్టి, అది ఇష్టం ఉన్నప్పుడు మనకి టైం ఎట్లా గడిచిపోయేదో
తెలియదు. ఇది ఇష్టం లేదు కాబట్టి తొందరగా మూవ్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఇది మూవ్ అవ్వదు. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్గా కోరుకోండి. ఏదైనా కూడా అది మీ పార్ట్నర్తో రీయూనియన్ అవ్వడం కానివ్వండి, ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడడం, పాజిటివ్గా ఉండడం వల్ల కూడా లైఫ్లో కూడా మీ పాజిటివ్నెస్ అనేది, ఆ ఎనర్జీస్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. ఎప్పుడు చూసినా వాళ్ళని తిడతా ఉండడము, కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఏంటంటే వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళకి అలా అవ్వాలి, ఇలా అవ్వాలి. వద్దు. ఎందుకంటే దానివల్ల అలా మీరు అనుకోవడం వల్ల వాళ్ళకి అలా అవుతారో లేదో తెలియదు, కానీ అది మళ్ళీ మీ లైఫ్లోకి వస్తుంది. తదాస్తు దేవతలు ఉంటారంటే వాటిని ఎట్లా అంటారో, మనము గుడ్ ఎఫర్మేషన్స్ అనేవి తీసుకోవాలి. మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఏదైనా కూడా ఎదుటి వాళ్ళు చెడుగా అవ్వాలని కోరుకోవడం కాదండి, మనం మంచిగా ఉండాలి. ఓకే, వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు. ఒకళ్ళు మిమ్మల్ని మోసం చేశారంటే ఒకటే కోరుకోండి, ఓకే నేను తప్పు చేస్తే కనుక నన్ను శిక్షించు. ఒకవేళ నేను తప్పు చేయలేదనుకో, తప్పు చేసిన వాళ్ళని శిక్షించు. నాకింత బాధ ఇచ్చిన వాళ్ళని నువ్వు ఎలా శిక్షించాలనుకుంటున్నావో అలానే శిక్షించు అని కోరుకుని చాలు. యూనివర్స్ ఆ దేవుళ్ళు ఎవరికి పని ఎవరు ఏది చేయాలో అది చేసేస్తారు. అంతేగాని వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు అదవ్వాలి ఇదవ్వాలి అని కోరుకోకుండా, దానివల్ల ఆ కర్మ కూడా మీరు అలా అనడం వల్ల దానివల్ల వచ్చే కర్మ కూడా మీరే అనిపిస్తారు మళ్ళీ. సో ఎవరు కూడా అలాంటి కామెంట్లు పెట్టకండి. నేను అందుకే చెప్తానే ఉన్నాను వీడియోస్లో కూడా. ఎందుకంటే చాలా మంది తెలియదు కాబట్టి, తెలియక అట్లా అంటూ ఉన్నారు కాబట్టి మోటివేట్ చేయడానికి మాత్రమే ఇవన్నీ చెప్తున్నా నేను. ఎందుకంటే వాటి వల్ల ఎక్స్ట్రా కర్మ అనేది మీరే తీసుకోవాల్సి వస్తుంది. అందుకని సో మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి హ్యాపీగా ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళ కోపాన్ని ఇగోని మార్చుకుంటారా అంటే మార్చుకోరు. వాళ్ళు కోపంగా ఉన్న పర్సన్స్ అది బై బర్త్ ఉన్నారంటే మీతో రీయూనియన్ అయినాకైనా మారతారా అంటే మారుతారు. అది ఎంత ఒక 10-20% మాత్రమే. అది కూడా ఎలా మార్చుకోవచ్చు అంటే మీరు ప్రేమతో మాత్రమే మార్చుకోవచ్చు. ఒక ప్రేమగా మీరు ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు వింటారు. ఒక చిన్న పిల్లోడిని మీరు ఎలా చూసుకుంటారో అలా వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ అలానే ఉంటుంది. చిన్నపిల్లలు కోపం వస్తే కోప్పడిపోతారు, ఏడుపొస్తే ఏడ్చేస్తారు, అండ్ తిట్టాలని కూడా ఏం చేస్తారు వాళ్ళకి అంతా. వీళ్ళు కూడా అంతే అనమాట. బాడీ పెరుగుతుంది తప్ప బ్రెయిన్ మాత్రం చిన్నపిల్లల మెంటాలిటీ లానే ఉంటుంది మీ విషయంలో మాత్రమే. సో మీ పార్ట్నర్తో ఎక్కువగా గొడవ పడకండి. మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రీయూనియన్ అయ్యి చక్కగా మీరిద్దరు ఏదైతే ఎనర్జీస్ వచ్చినాయో అవి ఎనర్జీస్ని కంటిన్యూ చేసుకుంటేనే, పాజిటివ్ ఎనర్జీని కంటిన్యూ చేస్తేనే మళ్ళీ బ్రేకప్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే మళ్ళీ బ్రేకప్పే, మళ్ళీ మీరు బాధపడమే వస్తుంది. మళ్ళీ మీ విష్ కోరుకుంటా ఉండాలన్నమాట. దేవుడా నన్ను కలుపు, మా వాడికి కలుపు, మా అమ్మాయికి కలుపు, మళ్ళీ నాతో మాట్లాడేలాగా చేయని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటా ఉండాలి. లైఫ్ అనేది ఎప్పుడు కూడా మనకు నచ్చినట్టు జరగాలని మనం కోరుకోవడంలో తప్పులేదు, కానీ అది దాంట్లో మన తప్పు ఎంత ఉంది. మన తప్పు ఒకసారి జరిగినాక మళ్ళీ రీయూనియన్ దాంట్లో తప్పులు ఏమున్నాయో అనేది తెలుసుకుని మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అప్పుడు మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో ఇదనమాట మీ పార్ట్నర్ పాస్ట్లో మీరే లక్, మీరే అదృష్టంగా వాళ్ళ లైఫ్లో మీతో ఉన్న డేస్ హ్యాపీగా ఎవరితో లేరు అలాంటి డేస్ రాలేదని ఫీల్ అయిన మీ పార్ట్నర్ ఎందుకు దూరంగా ఉన్నారు అనే దానికి రీజన్ అదే. వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళ అగ్రెసివ్నెస్ వల్లే వాళ్ళు దూరంగా ఉన్నారు, కానీ మళ్ళీ తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. చూద్దాము మీ పార్ట్నర్ మళ్ళీ ఎప్పటికల్లా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టైం డెక్లో చూద్దాం మనం. అప్ టు ఆగస్ట్, ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను 6 months లో పని. అప్ టు ఆగస్ట్లో కల్లా మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు. సో ఎవరికైతే పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో క్లైమ్ చేసుకోండి. అలాగే నేను బాబా గైడెన్స్ కూడా చూద్దాము. బాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది కూడా మనము చూద్దాం ఇప్పుడు. సమతుల్యత, శక్తిలో సమతుల్యత ఆందోళనలను నిరోధిస్తుంది. ప్రాణాయామం చేయండి. అంటే బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఏంటంటే మీ ఎనర్జీస్ అంటే పాజిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ తీసుకోవద్దు, ఎక్కువగా బాధపడవద్దు, ఎక్కువగా కోప్పడవను వద్దు. బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇద్దరి మీద గొడవలు జరగడానికి కూడా వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారని చెప్పి మీరు కూల్గా ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం అనేది ఇక్కడ దాకా వచ్చేది కదా. మ్యాక్సిమం మెంబర్స్ ఇద్దరు అగ్రెసివ్ పర్సన్సేగా ఉన్నారు.
విశ్వాసము, మీకు ఈ సమాధానం లభించకపోయినను విశ్వాసము సహనముతో ఉండండి. మీ పార్ట్నర్ విషయంలో ఎందుకు రావట్లేదు, అసలు మీకు క్వశ్చన్ మార్క్ లో ఉందన్నమాట. అప్పుడు మాకు ఇద్దరికి ఇంత బాగున్నాము, అసలు ఎందుకు ఊడిపోయాము, అసలు ఏం జరుగుతుంది మన లైఫ్ లో అని ఉన్నారు, సమాధానం దొరకని విధంగా. సో బాబాయ్ మీద భారం వేసి మీకు సమాధానం అనేది తప్పకుండా దొరుకుతుందని చెప్తున్నారు. మార్గము, నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. బాబా మీకు ఇలాంటి సిచ్యువేషన్ కల్పించడానికి రీజన్ ఏంటంటే, మీకు వాళ్ళ వాల్యూ తెలుసుకోవడానికి, మీ పార్ట్నర్కి ఉన్న అగ్రెసివ్నెస్ పోగొట్టి మీ వాల్యూ తెలుసుకోవడానికి మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ అనేది మీ లైఫ్లో కల్పించాడు. కర్మ అంటే డెస్టినీ అనమాట. డెస్టినీలు రాసింది అంటే మనం ఏదో ఒకటి, మన బ్యాడ్ డెస్టినీ నుంచి అయినా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి, గుడ్ డెస్టినీ నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు మీ ఇద్దరం అయితే పాస్ట్లో చాలా హ్యాపీగా, చాలా ఆప్యాయంగా, ఎంత ప్రేమగా ఉన్నారంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఇద్దరు విడిపోతారని, కానీ విడిపోవడం జరిగిందా? ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నారో ఆ ప్రేమలో నుంచి కొంత నేర్చుకునే ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉండాలి, లైఫ్ లాంగ్ కూడా నేను అనుకుని ఉంటారు అప్పుడు ఆ టైంలో. అలానే ఇప్పుడు బ్రేకప్ అయినాక వాళ్ళు దూరంగా ఉన్నందుకు వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు కదా. వాళ్ళు దూరంగా ఉంటే మీ ఫీలింగ్, పెయిన్ అనేది ఎంత ఉందో దాన్ని బట్టి మీరు కూడా కొంత నేర్చుకోవాలి. సో గుడ్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, బ్యాడ్లో నుంచి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. సో మీ కర్మ క్రియకు అంటే మీ పాస్ట్ లైఫ్ కర్మ వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇవి తప్పకుండా క్లియర్ అవుతాయి అని బాబా చెప్తున్నారు మీకు. సో ఇదనమాట నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.